2027 జులైలోపే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్ వైపు 11 పిల్లర్లకు గాను 9 పూర్తవుతున్నాయని, తాలూకా వైపు 5 పిల్లర్లు నిర్మాణం పూర్తయిందని తెలిపారు. ఎవరు అపోహలకు గురికావద్దు, సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని హామీ ఇచ్చారు. హై లెవెల్ క్రేన్లతో త్వరలో ట్రాక్లకు ఉన్న బ్రిడ్జిని తొలగిస్తామన్నారు. షాపుల యజమానులతో మాట్లాడి వారి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నగరంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే కల్లామాధవి వెల్లడించారు. యుద్ద ప్రాతిపదికన కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉంటే పనిచేత కాని డమ్మీలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, కమిషనర్ పులి శ్రీనివాసులు, డేగల ప్రభాకర్, చిట్టిబాబు, షౌకత్, కస్కుతి హనుమంతరావు, పోతరాజు సమత తదితరులు పాల్గొన్నారు. అంతా ఒక సైడ్ ఫాస్ట్గా చేసేస్తే ఈజీగా అయిపోద్దని చెప్పి మొత్తం మ్యాన్ పవర్ ఇక్కడ పెట్టారు. ఇప్పటివరకు ఈ రోజున ఇక్కడ దాదాపు 48 నుంచి 50 మంది ఉన్నారు. ఇక్కడ ఇంకొక 10 రోజుల తర్వాత 150 మెంబర్స్ని చేసి ట్రిపుల్ చేసి మ్యాన్ పవర్ అటు ఇటు స్లాబ్స్ అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ చేస్తాం. గుంటూరు ప్రజలకు చాలా మందికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అపోహలో. ఒకటేంటంటే 2 years అంటే జూలై 27న ఇది స్టార్ట్ చేసాం మనం. 2027 జూలైకి కరెక్ట్ 2 years అవుతుంది. ఆ 2 yearsకి ఎట్టి పరిస్థితుల్లో ఒక నెల ముందే దీన్ని ఓపెన్ చేస్తాం తప్పించి ఒక్కరోజు కూడా డిలే అవ్వదు. ఒకటి. రెండోది మెయిన్ ఇందులో కొంత షాపులు వాళ్ళే, అది కూడా ఏంటంటే షాపులు ఇవ్వట్లేదు అనేది కాదు, చాలామంది ఇచ్చారు ఇప్పటివరకు. ప్లాన్ లేకుండా ఎక్కడా లేదు. మనం ఫస్ట్ నుంచి ప్లాన్తో ఉండబట్టే కదా అందరూ చాలా. ఇప్పుడు దాదాపుగా ఎంత 100 మంది 80 మందిలో ఎంతమందిలో 50-60 మంది ఇచ్చారు కదా. 80% ఇచ్చారు. 70% షాపులు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పే చేసింది. కొంతమందికి టీడీఆర్ బాండ్స్ ఇచ్చాం. ఇప్పుడు ఎవరైతే ఇవ్వలేరు వీళ్ళు ఏంటంటే మాకు టీడీఆర్ బాండ్స్ వద్దు, మొత్తం మనీ ఇవ్వమనేది ఒక ఆలోచన. సో దాన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఇటు సైడ్ 2 సైడ్లు వర్క్ స్టార్ట్ చేయొచ్చు ఇమీడియట్గా, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి సరే ఇంకో 2-3 నెలలు చేసుకోనండి, ఈలోపు ఇదంతా వర్క్ అయిపోతుంది కాబట్టి ఈ వర్క్ అయిపోయిన వెంటనే మొత్తం టీమ్స్ అక్కడికి వెళ్ళి చేస్తాం. వీళ్ళతో కూడా మాట్లాడి ఫైనల్గా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుతున్నారు మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా. నేను కూడా ఇంకోసారి మాట్లాడి ఈ ల్యాండ్ అక్విజిషన్ని తుద్దశకు తీసుకొచ్చి అది అయిపోయేలోపు ఇటు సైడ్ వర్క్ అయిపోద్ది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తారు. వెస్ట్ ఈస్ట్ కలిపేటువంటి మార్గంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది డమ్మీలు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉంది. మమ్మల్ని అడిగారా అంటారు, ఆయన ఎవరైనా అడగాలో నాకు అర్థం అవ్వదు. ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతనే సరిగ్గా నిర్వర్తించలేనటువంటి డమ్మీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నగర ప్రజల చిరకాల వాంఛ, దీన్ని మీరు ఏ విధంగా అయినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆన్లైన్లో సర్వే పెట్టుకోండి. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి తెలుసుకొని మాట్లాడండి. లేకపోతే ఈరోజు నగర ప్రజలు మీ ఇంటి దగ్గర తిరగబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదుపులో పెట్టుకొని పరిస్థితిని చక్కబెట్టేటువంటి విధంగా, ఇంకా యుద్ధ ప్రాతిపదికన నగర ప్రజల కోరికను తీర్చేటువంటి విధంగా కార్యక్రమాలు జరగాలి. అంతేకాని ఈరోజు మైక్ ఉంది కానీ ఆయన ఇష్టమట్టి మాట్లాడి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడితే మాత్రం ఖబర్దారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. మ్యాక్సిమం 10 నిమిషాల కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానివ్వండి, అసౌకర్యానికి ప్రజలు గురవ్వడం కానివ్వండి లేకుండా ఇక అధికారులము మేము సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంత వర్క్ జరుగుతున్నప్పుడు ఆ పాటి ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి సర్వసాధారణము. మిగతా స్టేట్స్లో చూసుకుంటే కంప్లీట్గా రోడ్లన్నీ హాల్ట్ అయిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కిలోమీటర్ల కొద్దీ, గంటల కొద్దీ కూడా ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటివి ఎక్కడా లేకుండా ఈరోజు ట్రాఫిక్ని సమన్వయపరుచుకుంటూ పీక్ అవర్స్లో అధికారులను అక్కడ ఉంచుతూ ఎంక్రోచ్మెంట్ మీద దృష్టి పెడుతూ ఇలాగ అన్ని విధాల కేర్ తీసుకుంటూ డైవర్ట్ చేస్తూ ఇంటర్నల్ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇలాగ అనేక అంశాల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా ఉండేలాగా మేమందరం ప్రయత్నిస్తున్నాము. దానిలో భాగంగా బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇటు పక్క కూడా ఇప్పుడే అందరూ నాయకులందరూ కూడా చెప్పారు, 24 నెలలలోపు మనం ఏ రోజైతే శంకుస్థాపన చేసామో దానికన్నా ముందే గుంటూరు నగర ప్రజల చిరకాల వాంఛైనటువంటి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి 4 లైన్ కంప్లీట్ అవుతుందని. దీనిలో ముఖ్య భాగంగా ఏమైతే పిల్లర్ నెంబర్ 10, 11 ఉందో
అది కూడా ఇందాక గౌరవ కేంద్ర మంత్రి చెప్పినప్పుడు ఆ క్రెయిన్లు కంప్లీట్ అవ్వగానే అది కూడా కంప్లీట్ చేసి ఆల్రెడీ ఒక 1 మంత్ లోపే ఇటు పక్క నుంచి కూడా రోడ్ స్టార్ట్ చేస్తామని చెప్పి గౌరవ కాంట్రాక్టర్ గారు కూడా తెలియజేశారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు నిత్యం పర్యవేక్షిస్తున్న గౌరవ కమిషనర్ గారికి, అట్లాగే R&B డిపార్ట్మెంట్కి, మిగతా ఎవరైతే ఉన్నారో రైల్వే వాళ్ళకి కూడా, ఎందుకంటే రైల్వే బోర్డు నుంచి అంత ఈజీగా ఇప్పుడు ల్యాండ్ మేము ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామన్నా కానీ ప్రపోజల్ జరుగుతుంది. ఏదైనా కానీ 15 జనవరి కంప్లీట్ చేసి ల్యాండ్ కూడా అక్కడ P10 and P11 పిల్లర్స్ కూడా కంప్లీట్ చేస్తామని కాంట్రాక్టర్లు చెప్పారు. తప్పకుండా